స్లాబ్ యొక్క హైట్ అనేది 10 అడుగులు పెట్టుకోవాలా? 11 అడుగులు పెట్టుకోవాలా? 12 అడుగులు పెట్టుకోవాలా? అని చెప్పి చాలా మంది కన్‌ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారండి. మేస్త్రి గారు పెట్టేసారండి 10 అడుగులు పెట్టారు, 10.5 అడుగులు పెట్టాడు అని చెప్పి అంటూ ఉంటారు. సో, మీరు స్లాబ్ హైట్ అనేది ఒక్కసారి పెట్టుకున్నారంటే మీ జీవితకాలం ఆ హైట్ అనేది కంటిన్యూ అవుతుంది. అందులో ఎటువంటి మార్పులనేవి చేసుకుంటానికి అవకాశం అనేది ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి అసలు స్లాబ్ హైట్ అనేది ఎంత పెట్టుకుంటే మంచిది? స్లాబ్ యొక్క హైట్ అనేది ఎవరికి ఎంత హైట్ పెట్టుకుంటే సెట్ అవుతుంది? వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ముందుగా సాధారణంగా అందరూ పెట్టుకునే హైట్ వచ్చేసరికి 10 అడుగులు లేకపోతే 10.5 అడుగులు స్లాబ్ యొక్క హైట్ అనేది పెట్టుకుంటూ ఉంటారు. ఇది ఇండిపెండెంట్ హౌసెస్ ఏవైతే ఉంటాయో అలాంటి హౌసెస్ చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి కదా, 1 BHKలు 2 BHKలు అలాంటి వాళ్ళు పెట్టుకునే హైట్ అన్నమాట. సో ఇలా మీరు 10 అడుగులు లేదా 10.5 అడుగులు పెట్టుకున్నట్లయితే మీ యొక్క సీలింగ్ హైట్ అనేది ఒక 1 ఫీటే మనకి కిందకి రావడం జరుగుతుంది. సో అప్పుడు మీకు 9 అడుగులు లేకపోతే 9.5 అడుగు మాత్రమే మీకు స్పేస్ అనేది ఉంటుంది. సో ఇలా పెట్టుకోవడం వల్ల మనకు బడ్జెట్ పరంగా తక్కువే అవుతుంది. చిన్న చిన్న హౌసెస్ లో సరిపోతుంది కూడా. కాకపోతే దాని వల్ల వెంటిలేషన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. అంటే కొంచెం క్లోజ్ గా ఉంది సీలింగ్ అనేది అనే ఆ ఫీల్ అయితే మనం అవుతూ ఉంటాం. అలాగే అందులో మనం సరైన ఇంటీరియర్స్ వర్క్స్ అనేవి చేసుకుంటానికి కూడా అంత పాసిబిలిటీ అనేది ఉండదు. ఇంటీరియర్స్ కూడా నార్మల్ గా చేయించుకోగానే లగ్జరీ లుక్ తోటి మనం చేయించుకోవాలనుకున్నట్లయితే ఆ చిన్న చిన్న హైట్లు పెట్టుకునే హౌస్ లో మనకి సరిపోదన్నమాట. కాకపోతే అలా చిన్నగా పెట్టుకునే వాటిలో మనకి ఏసీలు ఏవైతే పెట్టుకుంటూ ఉంటారో వాటికి సంబంధించి కొంచెం కూలింగ్ అనేది త్వరగా అవుతూ ఉంటుంది. అదొక బెనిఫిట్ కూడా ఉంటుంది. సో ఇలా మనకి అడ్వాంటేజ్లు ఉంటాయి, డిసడ్వాంటేజ్లు ఉంటాయి. చిన్న చిన్న రూమ్స్ కి అయితే 10.5 అడుగులు మనం స్లాబ్ యొక్క హైట్ అనేది పెట్టుకుంటే మాక్సిమం సరిపోతుంది చిన్న చిన్న హౌసెస్ కి సంబంధించి. ఇంకా దీనిలో మీకు ఎటువంటి మార్పులు అనేది ఉండదు. మీ ఫ్యూచర్ లో ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ ఆ బిల్డింగ్ యొక్క లైఫ్ అనేది ఎంత ఉంటుందో ఈ స్లాబ్ హైట్ అనేది ఒకసారి డిసైడ్ అయిందంటే ఇంకా అదే హైట్ అనేది కంటిన్యూ అవుతుంది. మీరు ఏదన్నట్లయితే ఇంకా సీలింగ్ యొక్క హైట్స్ ఇలాంటివి ఏమైనా చేంజ్ చేసుకుంటా అనుకుంటుంది కానీ మిగతాది మీరు ఏం చేసుకుంటానికి ఆప్షన్ అనేది ఉండదన్నమాట. ఇది తక్కువ హైట్ లో పెట్టుకునే పని అయితే. అలాగే మనం తక్కువ హైట్ లో పెట్టుకునే వారందరికి కూడా ఏసీలే ఉండాలని లేదు కదండి. మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, ఇంకా తక్కువలో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. వారందరూ ఫ్యాన్లు అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇలా ఫ్యాన్లు యూజ్ చేసే వారికి ఈ తక్కువ హైట్ అనేది పెట్టుకోవడం వల్ల వాళ్ళ యొక్క రూమ్ అనేది 9.5 ఆ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో అప్పుడు వచ్చేసరికి లోపల రూములు అనేవి మనకి ఇరుగ్గా ఉన్నట్లు అనిపించడం, గదులు అనేవి చిన్నగా ఉన్నట్లు అనిపించడం, అలాగే ఈ వేడి ఏదైతే ఉంటుందో ఈ వేడి అనేది త్వరగా జనరేట్ అవుతుంది అనమాట. పైకప్పుల నుంచి వేడి అనేది త్వరగా రావటం కానీ ఇలా గదుల్లో త్వరగా వేడెక్కిపోతూ ఉంటాయి ఈ చిన్న చిన్న రూమ్స్ అనేవి పెట్టుకోవడం వల్ల. ఇలాంటి కొన్ని డిసడ్వాంటేజ్లు కూడా ఉంటాయి మనం తక్కువ హైట్ అనేది పెట్టుకుంటే. అలాగే ఫ్యాన్ అనేది మనకి పైన తిరుగుతూ ఉంటే చేతులు అనేవి పైకి ఎత్తినప్పుడు తగులుతుందేమో అని చెప్పి కొంచెం భయం కూడా కలుగుతూ ఉంటుందన్నమాట. ఇవన్నీ తక్కువ హైట్ పెట్టుకోవడం వల్ల వస్తూ ఉంటాయి. అదే మీరు 11 అడుగులు గాని 11.5 అడుగులు గాని మీరు పెట్టుకున్నట్లయితే మీ యొక్క స్లాబ్ హైట్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అంటే ఇందులో కూడా మనం ఒక అడుగు లేదా అడుగున్నర వరకు కూడా సీలింగ్ అనేది చేయించుకుంటాం. అప్పుడు మీకు 10 అడుగులు లేదా 10.5 అడుగుల వరకు కూడా మీకు లోపల లోపల స్పేస్ అనేది ఉంటుందన్నమాట. సో దానివల్ల మనకి వెంటిలేషన్ అండ్ ఎయిర్ ఫ్లో అనేది చాలా బాగుంటుందన్నమాట. 11.5 అడుగులు మనం పెట్టుకున్నట్లయితే మంచి స్పేసెస్ గా కనిపిస్తూ ఉంటుంది. మంచి కంఫర్టబుల్ లివింగ్ ఫీల్ అనేది ఉంటుంది. అలాగే ఇంటీరియర్స్ డిజైన్స్ కూడా చాలా బాగా సెట్ అవుతాయి అన్నమాట. అలాగే హీట్ కంట్రోల్ అవుతుంది. ఇలా చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. కాకపోతే ఇందులో కూడా ఒక డిసడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అదేంటన్నట్లయితే మీకు ఖర్చు పరంగా ఎక్కువ అవుతుంది. సాధారణంగా పెట్టుకునే హైట్ కన్నా మీరు 11 అడుగులు 11.5 అడుగులు అనేది పెట్టుకున్నట్లయితే మీకు బడ్జెట్ కొంచెం పెరగడం అయితే జరుగుతుందన్నమాట. కాకపోతే కొన్ని కొన్ని బెనిఫిట్స్ కావాలనుకున్నప్పుడు మనం బడ్జెట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇలా మంచి హైట్ అనేది పెట్టుకోవడం వల్ల మనకి మంచి రూమ్స్ అన్ని కూడా మంచి స్పేసెస్ గా మనకి కనిపిస్తూ ఉంటాయి. మనకి నచ్చిన డిజైన్స్ అనేవి ఫాల్ సీలింగ్ లో మనం చేయించుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఫ్యూచర్ లో ఏదైనా హౌస్ యొక్క హైట్ అనేది అంటే కింద మన ఫ్లోర్ యొక్క హైట్ అనేది పెంచుకోవాలన్నా మనం మినిమం 11.5 అడుగులు అనేది పెట్టుకుంటున్నాం కాబట్టి మీకు కొంచెం పాసిబుల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. మీరు కింద ఫ్లోరింగ్ హైట్ లేపాలన్నా సరే. అదే మీరు పెట్టుకోవడమే తక్కువ పెట్టుకున్నప్పుడు మీకు కింద ఫ్లోరింగ్ అనేది మళ్ళీ హైట్ పెంచుకునే ఆప్షన్ అనేది ఉండదన్నమాట. ఇవన్నీ మనం ముందుగానే ఆలోచించుకొని మంచి డెసిషన్ అనేది తీసుకోవాలి. సో ఇది అలాగే ఇక మనకి ఫైనల్ గా
12 అడుగులు అనేది మనం పెట్టుకున్నట్లయితే 12 అడుగులు అనేది మనం పెట్టుకున్నట్లయితే ఇది సాధారణంగా చిన్న చిన్న హౌసెస్, ఇండిపెండెంట్ హౌసెస్ వీటిలకైతే పెట్టుకోరండి. ఎవరైతే మంచి లగ్జరీ విల్లాస్ అనేవి కట్టుకుంటూ ఉంటారో, డూప్లెక్స్ హౌసెస్ అనేవి కట్టుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసుకునే హైటు ఈ 12 అడుగుల హైట్ అన్నమాట. సో వీళ్ళు 12 అడుగుల హైట్ అనేది పెట్టుకోవడం వల్ల లగ్జరియస్ ఇంటీరియర్స్ అనేవి వీళ్ళు చేయించుకుంటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే రూమ్స్ కావచ్చు, ఎలాంటి రూమ్స్ అయినా సరే మంచి స్పేసెస్ గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. లగ్జరీ లుక్ తోటి న్యూ ట్రెండింగ్ మోడల్స్ తోటి చేయించుకోవడానికి మంచి ఆప్షన్ అనేది ఉంటుంది ఈ హైట్ అనేది పెట్టుకోవడం వల్ల. అలాగే ఎయిర్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది. రూమ్స్ లో కూడా ఎక్కువ హీట్ అనేది జనరేట్ అవ్వదు. అలాగే మంచి రాయల్ లుక్ అనేది వస్తుంది. కాకపోతే ఇంత హైట్ పెట్టుకోవడం వల్ల మనం బడ్జెట్ అనేది చాలా అవుతుంది అనమాట. బడ్జెట్ అనేది నార్మల్ హౌసెస్ తో కంపేర్ చేసుకున్నట్లయితే కొంచెం కాస్ట్ వైజ్ గా పెరుగుతుంది. వాల్స్ లో మనకి మెటీరియల్ పరంగా కావచ్చు, అలాగే పైన వేసుకునే పుట్టీస్, ప్రైమర్స్, అలాగే ఈ హైట్ కి తగ్గట్టే మనం డోర్స్ గానీ, మన ఇంటీరియర్స్ లో ఉపయోగించుకునే విండోస్ కానీ ఇవన్నీ కూడా మనం డిజైన్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఇలా బడ్జెట్ పరంగా అన్నిటి మీద మనకి ఎఫెక్ట్ అనేది పడుతుంది హైట్ అనేది ఎక్కువ పెట్టుకోవడం వల్ల. ఇది కూడా మనం గమనించుకోవాలి. అలాగే ఏసీల యొక్క కూలింగ్ అనేది చిన్న చిన్నవి పెట్టుకుంటే సరిపోదు. వాటికి సంబంధించిన పెద్ద పెద్ద ఏసీలు అనేవి పెట్టుకోవాల్సి వస్తుంది. వీటిపైన కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది. అలాగే మెయింటెనెన్స్ కాస్ట్ అనేది పెరుగుతుంది ఎక్కువ హైట్ అనేది పెట్టుకోవడం వల్ల. ఇలా కొన్ని అడ్వాంటేజ్‌లు, డిసడ్వాంటేజ్‌లు 2 కూడా మనకి ఉంటాయన్నమాట. కాకపోతే ఎక్కువ బడ్జెట్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్ లేదు అని అనుకునే వారికి మంచి 12 అడుగుల హైట్ పెట్టుకోవడం అనేది బెస్ట్ చాయిస్ అనేది చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ స్లాబ్ యొక్క హైట్ అనేది మొత్తం కూడా మనకి ఫ్లోర్ లెవెల్ నుంచి స్లాబ్ లెవెల్ వరకు ఉండే హైట్ వరకు మాత్రమే. అంటే స్లాబ్ యొక్క బాటమ్ టు కింద మనకి ఫ్లోరింగ్ టైల్స్ అనేవి వేసుకుంటాం కదా! ఈ టైల్స్ యొక్క టాప్ నుంచి మనకి స్లాబ్ యొక్క బాటమ్ వరకు అన్నమాట. సో కాకపోతే వీటిలో కంపల్సరీ ఫాల్ సీలింగ్ అనేది 1 ఫీట్ గాని, 1 ½ ఫీట్ గాని పెట్టుకుంటారు. సో దాన్ని బట్టే మనం కాలిక్యులేషన్ అనేది వేసుకొని స్లాబ్ యొక్క హైట్ అనేది మనం ఫైనల్ గా డెసిషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనం నార్మల్ గా కట్టుకునే హౌసెస్ కి సంబంధించి. అదే మీరు ఏదైనా రెసిడెన్షియల్ పర్పస్ లో కానీ, లేదా ఏదైనా షాప్స్ కి సంబంధించి కానీ అలాంటి వాటికి ఏదైనా బిల్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు వాటికి సంబంధించి హైట్ అనేది ఎక్కువగానే పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళు 12 అడుగుల హైట్ వరకు కూడా పెట్టుకుంటూ ఉంటారన్నమాట. స్లాబ్ నుంచి కింద ఫ్లోరింగ్ లెవెల్ వరకు కూడా మొత్తం కలుపుకొని. సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎవరికి ఏది సెట్ అవుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే మీకు ప్రెజెంట్ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఫ్యూచర్ లో అయినా సరే మనం రెనోవేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం అనేది వస్తుంది. సో ఇప్పుడైతే సరిపోవచ్చు. కాకపోతే ముందు ముందు మార్చుకునే ఛాన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఎవరైనా సరే ఇంటి నిర్మాణం అనేది చేసుకునే వాళ్ళు స్లాబ్ యొక్క హైట్ అనేది 11 అడుగులు లేదా 11.5 అడుగులు అనేది మీరు పెట్టుకున్నట్లయితే మీరు ఫ్యూచర్ లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క స్లాబ్ హైట్ అనేది పర్ఫెక్ట్ గా అయితే సెట్ అవుతుంది. అంతకన్నా తక్కువ 10 అడుగులు గాని, 10.5 అడుగులు గాని పెట్టుకుంటే మీరు ఫ్యూచర్ లో కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇది బాగా నోటీస్ చేసుకోండి. అయితే మనం ఇక్కడ బడ్జెట్ ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి బడ్జెట్ పరంగా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఎక్కువ హైట్ అనేది పెట్టుకుంటే సెట్ అవ్వదన్నమాట. వాళ్ళకి బడ్జెట్ భారం అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది. అన్ని విధాలుగా కూడా ఆలోచించుకోవాలి కాబట్టి ఆలోచించుకొని మంచి డెసిషన్ అనేది తీసుకోండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.